హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిశ్రీ. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బోల్డని కథలున్నాయి, అవి ఒకసారి లుక్ వేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ధరణి కళ్యాణం పార్ట్ 6. భయపడుతూ గగన్ని చూసింది ధరణి. ఐఎమ్ హంగ్రీ అన్నాడు ధరణిని చూస్తూ. వెంటనే డిన్నర్ రెడీ చేస్తాను రండి అని పరిగెత్తింది ధరణి. సో స్వీట్ గర్ల్ అనుకున్నాడు గగన్. ఒక్క క్షణం పాటు చేతుకున్న కట్టుని తీక్షణంగా చూశాడు. తల విదిలించుకుని లేచి తన రూమ్ వైపుకి వెళ్ళాడు. స్నానం చేసి టవల్ చుట్టుకుని బయటికి వచ్చాడు అతను. తలుపు తోసుకుని వచ్చి డిన్నర్ రెడీ అయిందండి అని గగన్ని చూసి మాటలాపేసింది ధరణి. ఓకే, డ్రెస్సెస్ కోసం చూస్తున్నాడు అతను. డ్రెస్ తీసుకుని తల దించుకొని ఉన్న ధరణిని ఒకసారి చూసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. అతను వచ్చే వరకు అలాగే అక్కడే నిలబడి ఉంది ధరణి. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు అతను. ఆమె నడుం చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కున్నాడు. కంగారుగా చూసింది అతన్ని. ఎందుకలా భయపడతావు అని అడిగాడు ఆమె చెంపల మీద పెదవులతో రాస్తూ. అదేం లేదండి అంది. ఆమె గొంతు తడబడింది. పద, ఇంకోసారి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు అతను. ఆమెతో పాటు డైనింగ్ హాల్లోకి నడిచాడు అతను. భోజనం వడ్డించింది అతనికి. టేక్ యువర్ సీట్ అన్నాడు తింటూ. కూర్చొని తను పెట్టుకుంది ధరణి. నువ్వే డిన్నర్ ప్రిపేర్ చేశావా? శాంతి ఎక్కడా అని తింటూ అడిగాడు అతను. అది మీకోసం నేను వంట చేస్తానని చెప్పాను, అందుకే శాంతి వెళ్ళిపోయింది అని చెప్పింది ధరణి. ఆమెనే చూశాడు అతను. మీకు నచ్చకపోతే ఇంకెప్పుడు చేయను అంది టక్కున. లేదు, బాగుంది అన్నాడు అతను. ఆ మాటకే ధరణి ముఖంలో రిలీఫ్ ఫీల్ వచ్చింది. తినేశాడు. ఇంకా తింటోంది ధరణి. అతను ముఖాన్ని ఆమె దగ్గరగా తేవడంతో భయంతో కళ్ళు మూసుకుంది. ఆమె పెదవి చివరన అంటుకున్న రైస్ పెదవులతో తుడిచేశాడు. ధరణి కళ్ళు పెద్దవయ్యాయి. శరీరంలో తెలియని భావన కలిగింది ఆమెలో. తలదించుకుంది వెంటనే. వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకుని హాల్లో సోఫాలో సెటిల్ అయ్యారు. తినేసి కిచెన్ సర్దింది. తర్వాత గగన్ దగ్గరికి వచ్చింది ధరణి. ఫోన్ చూసుకుంటున్న గగన్ తల ఎత్తి ధరణిని చూశాడు. మళ్ళీ ఫోన్లో తలదొచ్చాడు. బెడ్ పక్కన టేబుల్ మీద నీకోసం కవర్ రెడీగా ఉంది, ఫ్రెష్ అయి వచ్చాయి అన్నాడు. కనీసం ఆమెనైనా చూడకుండా. అడగకూడదు అనుకుంటూనే అడగకుండా ఉండలేకపోయింది ధరణి. మీ చేతికేమైందండి అని అడిగింది నెమ్మదిగా. చిన్న ఫైట్ అని చెప్పాడు అతను. ఇంకేం మాట్లాడాలో తెలియలేదు ధరణికి. అలాగే అన్నట్టు తల ఊపి తమ గదిలోకి వెళ్ళింది ధరణి. కవర్ చేతిలోకి తీసుకుంది. అందులో డ్రెస్ బయటికి తీసింది. స్లీవ్లెస్ బ్లాక్ లాంగ్ ఫ్రాక్ అది కాస్త పొడవుగా ఉన్నందువల్ల తీసుకుంది. కానీ స్లీవ్లెస్ అంటే తను ఎప్పుడూ వేయలేదు. నచ్చి తీసుకుని ఉంటాడు అనుకుని ఇప్పుడు తను వేసుకోకపోతే ఏమీ అనుకుంటాడో. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ధరణికి. అయినా ఈ మాత్రం దానికి ఎందుకు ఏడుస్తుంది తను? ఏడవకూడదు అని సర్ది చెప్పుకుంది. స్నానం చేసేసి వేసుకుంది. ధరణి ఇంకా రాలేదని పైకి వచ్చాడు గగన్. లుకింగ్ గార్జియస్ అన్నాడు ఆమెనే చూస్తూ. బ్యాక్ సైడ్ జిప్ వేసుకుంటూ కంగారుగా చేతిని వదిలేసింది ధరణి అతను రావడంతో. తను మిర్రర్కి ఆపోజిట్లో ఉండడంతో మిర్రర్లో నుంచి కనబడింది ఆమె వీపు. ఆమె వైపు అడుగులు వేశాడు. కంగారుగా చూసింది అతన్ని చూసిన ప్రతి చూపు ఆమె అలాగే చూస్తుంది. కానీ అతను పట్టించుకోలేదు. ఎదురుగా ఉన్న ఆమెను వెనక్కి తిప్పాడు. అతను ఎందుకు తిప్పాడో అర్థమై సైలెంట్గా ఉంది ధరణి. బ్యాక్ డ్రెస్ వీ షేప్ నెక్లా కనిపిస్తోంది అతనికి. ఆమె వీపు మీద ముద్దు పెట్టాడు. అతని మీసం గుచ్చుకుంటుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. జిప్ క్లోజ్ చేశాడు. కొప్పు చుట్టిన ఆమె హెయిర్ని వదిలేశాడు అతను. హే, నీ హెయిర్ ఏంటి ఎంత పొడవుంది? కట్ చేసుకోవచ్చు కదా అన్నాడు అతను. అమ్మో అంది ధరణి ఆ మాటకి. వెంటనే చూశాడు ధరణిని. ఆమె లోపల అనుకోబోయి పైకి అనేసిందని గుర్తొచ్చి తలదించుకుంది. నీ ఇష్టం, బట్ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా సెట్ చేసుకో. ఆమె మెడ వెనుక భాగంలో ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు అతను. ఒక్కోసారి ఒక్కోలా అనిపిస్తాడు అతను. అతని ప్రవర్తన పాలుపోవడం లేదు ఆమెకి.
జుట్టుని బండ్లా చుట్టింది. రెడీ అయ్యి హాల్లోకి వచ్చింది. ఇద్దరు కారులో బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు ఆమెకి. అడగాలి అని ఉన్నా అడగలేకపోయింది అతన్ని. ఎలాగో ధైర్యం తెచ్చుకుని ఎక్కడికండి, ఎక్కడికి వెళ్తున్నాం అని ముక్కలు ముక్కలుగా అడిగింది. పబ్కి అన్నాడు అతను. పబ్కా అరిచింది ఆశ్చర్యంతో. అదోలా చూశాడు ఆమె అరుపుకి. ఏమైంది అని అడిగాడు అతను. నేను ఎప్పుడు వెళ్ళలేదండి అంది చిన్నగా. ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు అతను. నాకు భయం అంది ధరణి. నేనున్నాను కదా అన్నాడు. ఆమె ఒకసారి చూసి రోడ్డు వైపు చూస్తూ. ఆ మాటకే అతనిస్తున్న భరోసాకి కొంత కుదిరపడింది ధరణి. ఈ డ్రెస్లో చాలా నచ్చావు నాకు. కంట్రోల్లో నేను అసలు లేను. పబ్కి వెళ్ళాలి అని ప్రోగ్రాం క్యాన్సిల్ చేశాను అని అన్నాడు. అతనేం చెప్తున్నాడో అర్థమై మౌనంగా తలదించుకుంది ధరణి. ఇద్దరు పబ్కి వెళ్ళారు. ఆమె నడుము చుట్టూ చేతిని వేసి లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ అందరూ చాలా ఫాస్ట్గా ఉన్నారు. తను అక్కడ ఇమడలేకపోతోంది ధరణి. హాయ్ రా, గగన్ని హగ్ చేసుకున్నాడు శరణ్. హాయ్ అన్నాడు గగన్. గగన్ని వదిలి ధరణిని చూస్తూ హాయ్ ధరణిని హగ్ చేసుకోబోయాడు. వెంటనే గగన్ వెనక్కి వెళ్ళిపోయింది ధరణి. శరణ్ కళ్ళల్లో కోపం వచ్చి చేరింది. వెంటనే నవ్వుతూ కోపాన్ని అణుచుకున్నాడు. తనకిలాంటివన్నీ నచ్చవు అని చెప్పాడు గగన్. ధరణిని తినేసేలా చూస్తున్నాడు గగన్. ఇట్స్ ఓకే గగన్, సారీ ధరణి, నవ్వు పులుముకుని చెప్పాడు శరణ్. ధరణిని సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని డ్రింక్ తీసుకున్నాడు గగన్. విల్ యూ డాన్స్ విత్ మీ అని అడిగాడు. నాకు డాన్స్ రాదండి అంది గగన్ ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడుతూ. నువ్వు ఇక్కడే ఉండు అంటూ వెళ్ళిపోయాడు గగన్. బిక్కుబిక్కుమంటూ కూర్చుంది ధరణి. ధరణి పక్కన కూర్చున్నాడు శరణ్. కాస్త దూరం జరిగి కూర్చుంది ధరణి. దూరంగా వెళ్తున్న గగన్ని చూస్తూ ఉండిపోయింది ధరణి. ఒక అమ్మాయి వచ్చి గగన్ చేతులు తన నడుము మీద వేయించుకుంది. ముఖం పక్కకు తిప్పుకుంది ధరణి వాళ్ళని అలా చూసి. మత్తెక్కిస్తోంది శరణ్ అన్నాడు ధరణినే చూస్తూ. కోపంగా చూసింది ధరణి అతని వంక. నన్నేం చూస్తావు, నీ మొగుడు వైపు చూడు అన్నాడు నవ్వుతూ శరణ్. ఆ అమ్మాయి గగన్ చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నారు. అసహనంగా అనిపించింది ధరణికి వాళ్ళని అలా చూసి. కళ్ళల్లో నీళ్లు ఊబికాయి. శరణ్ ముందు వీక్ అయిపోతుందని మౌనంగా ఉంది ధరణి. ఆ అమ్మాయి గగన్తో పాటు వెళ్ళిపోతోంది బయటికి. వాళ్ళు ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చూసింది ధరణి. కంగారుగా లేవబోయింది. ధరణి చేయి పట్టుకున్నాడు శరణ్. చేతిని విడిపించుకుంది ధరణి. వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తారు, నువ్వు నాతో పాటు అంటున్నా శరణ్ చెంప పగల కొట్టింది ధరణి. అక్కడ అందరూ శరణ్ని చూశారు. అవమాన భారంతో ధరణి మీద కోపం పెంచుకున్నాడు శరణ్. కంగారుగా బయటికి పరిగెత్తింది ధరణి. ధరణి వెళ్ళిన కొంతసేపటికి వెనకే వెళ్ళాడు శరణ్. గగన్ కోసం బయట వెతుకుతోంది ధరణి. ఎక్కడా కనిపించలేదు అతను. ఇంతకుముందు పార్క్ చేసిన కారు దగ్గరికి వెళ్ళింది. అక్కడ కారు కూడా లేదు. ఏడుపు వచ్చింది ధరణికి. మోకాళ్ళ మీద కూర్చుని ఏడవసాగింది. తన భుజం మీద ఏదో చేయి పడ్డంతో గగన్ వచ్చాడు అనుకుంది. లేచి వెనక్కి తిరిగి చూసింది ధరణి. కానీ శరణ్ ఉన్నాడు. శరణ్ని చూసి బాగా భయపడింది. దొరికావే, ఎక్కడికి పోతావు అన్నాడు గట్టిగా నవ్వుతూ. భయంతో శరీరం కంపించింది ధరణికి. తను ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఉంటే శరణ్ తనని సమీపిస్తూనే ఉన్నాడు. అతని 2 చేతులతో నెట్టేసి పార్కింగ్ లాట్ నుంచి బయటికి పరిగెత్తింది ధరణి. వెనక్కి పడిపోయాడు శరణ్. ధరణి మీద విపరీతమైన కోపం వచ్చింది అతనికి. ఆమెను వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు శరణ్. ఆమె కోసం ఆమె వెనుక పరిగెత్తాడు. అర్ధరాత్రి నిర్మానుష్యమైన రోడ్లవి. పరిగెత్తలేక ఆయాసం వచ్చింది ధరణికి. శరణ్ తన వెంట పడ్డం చూసి కంగారుగా పరిగెత్తుతూ ముందుకు పడిపోయింది ధరణి. అంతలోనే ధరణి పడిపోకుండా పట్టుకున్నాడు అతను. తల ఎత్తి చూసిన ధరణికి ధైర్యం కలిగింది. అతని ముఖాన్ని తడిమి స్పృహ కోల్పోయింది. కథ కొనసాగుతోంది. శరణ్ గురించి గగన్ కనిపెడతాడా? ఇంతకీ ధరణిని పట్టుకుంది సూర్యనా గగనా?
తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.